థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మరొకసారి మన భూమి రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మరి గడిచిన కొన్ని దినాల క్రితం లైవ్లోకి రావడం జరిగింది. మరలా ఈరోజు ఇలాగా లైవ్లో రావడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా యేసుక్రీస్తు నామమున ఆయన చేసిన వాగ్దానాలు అవును అంటున్నాయి. నిశ్చయంగా అవి మన హృదయాల్లో కార్యాలు చేయబోతున్నాయి. కనుక గడిచిన దినాల్లో కొన్ని వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం జరిగింది. ఆ వాగ్దానాలను బట్టి దేవుని యొక్క కార్యాలు మీరు చూశారని నమ్ముచున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుండి మరి దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలని మరి ఈరోజు వాక్యాన్ని షేర్ చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను శుభవార్త 5వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మీకోసం చదువుతాను. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. మరలా చదువుతున్నాను. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. చదవబడిన లేఖనంలో మరి యేసు ప్రభు వారు స్వయంగా మరి విషయాన్ని ఆయన దగ్గరికి వచ్చి అడుగుచున్న వారికి జవాబుగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్న జవాబును కనుక మనం ఒకసారి పరీక్షిస్తే, నా తండ్రి ఇదివరకు నుంచి పని చేయుచు ఉన్నాడు, ఇప్పుడు నేను పని చేయుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఈ 5వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చూస్తే, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చును గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఈ యొక్క సందర్భంలో ఒక పండుగ వచ్చినప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేము వచ్చారు. యెరూషలేము వచ్చినప్పుడు ఆ యొక్క యెరూషలేము మందిరం దగ్గరికి, ఆ యొక్క బెతెస్దా అనే కోనేటి దగ్గరికి సమీపించిన సమయాలు అనమాట అవి. సో ఇక్కడ మనం కనుక చూస్తే యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. చూడండి, ఇక్కడ ఒక కోనేరు దగ్గరికి యేసు ప్రభు వారు చేరుకున్నట్లుగా ఈ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉంటే 17వ వచనం వచ్చేసరికి జరిగిన సందర్భం నేను మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు ఇంతకు ముందు తండ్రి పని చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, తండ్రితో కలిసి నేను కూడా చేస్తున్నానని చెప్పి తెలియపరిచారు. ఆయన ఏం చేశారు అంటే, విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆయన 38 సంవత్సరాల నుండి పడి ఉన్న చోట నుండి లెగలే పరిస్థితిలో తన యొక్క బంధువులు, స్నేహితులు తీసుకుని వచ్చి అక్కడ పెడతా ఉంటే తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతడు అనేక సంవత్సరాల నుండి స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఆయనకు ఎవరు సహాయం చేయలేనందున ఆయన అలాగే ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి ఆ వ్యక్తితో, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా నన్ను తీసుకుని వెళ్ళి మరి ఆ నీళ్ళలో దింపేవాళ్ళు ఎవరు లేరయ్యా, అందుకనే నేను స్వస్థపరచబడలేకపోతున్నానయ్యా అని అంటాడు. చూడండి, ఇక్కడ పలానా సందర్భంలో దేవదూత వచ్చి పలానా సమయంలో ఆ కోనేటి నీళ్లను కదిపినప్పుడు ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ నీళ్లను తాకుతారో, ఆ నీళ్ళల్లో మునుగుతారో వారు స్వస్థపరచబడతారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ 5వ అధ్యాయంలో కనుక చదివితే ప్రారంభం నుండి కూడా అనేక విషయాలు మనకు కనబడతా ఉంటాయి. సో ఆయన అక్కడ ఉన్నట్లుగా 38 సంవత్సరాల నుండి వ్యాధితో ఉన్నట్లుగా, ఒక పరుపు మీద పడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు ఆయన యొక్క పరిస్థితిని చూసి ఆయనతో ఒక మాట అన్నారు. అదేంటంటే, ఇక్కడ 5వ వచనంలో చూస్తే, అక్కడ 38 సంవత్సరముల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దింపుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు అడుగుతా ఉన్నాడు, నువ్వు స్వస్థత పరచబడాలని అనుకుంటున్నావా అన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నాకు స్వస్థపడాలని ఉంది, కానీ ఆ నీళ్ళలోనికి వెళ్ళే సమయానికి ఎవరో ఒకడు నాకంటే ముందుగా వెళ్తున్నారు, వాళ్ళు దిగిపోతున్నారు. అయితే నన్ను తీసుకుని వెళ్ళి దింపడానికి ఎవరో సహకరించట్లేదయ్యా, ఎవరు నాకు లేరయ్యా అని అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ సందర్భంలో దేని కొరకు యూట్యూబ్ ఛానల్కి వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని వినిపిస్తూ ఉండగా ఒక విషయం సూటిగా నేను చెప్తా ఉన్నాను. నీ జీవితంలో ఎవరూ లేరు, ఇక నా పని అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఈయన కూడా 38 సంవత్సరముల నుండి అక్కడే ఉన్నాడంట. యేసు ప్రభు వారికి 30 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. యేసు ప్రభు వారి కంటే ఆయనకున్న వ్యాధి ఎక్కువ వయసు ఉంది. 38 సంవత్సరముల నుండి అక్కడే పడి ఉన్నాడంట. అంటే ఎవరూ పట్టించుకొని పరిస్థితుల్లో అతడు ఉన్నాడని అతడే విట్నెస్ చెప్తా ఉన్నాడు. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర ఆ చుట్టుపక్కల ప్రజలను చూస్తూ ఉన్నాడు, కానీ యేసు ఆయన దగ్గరికే వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దగ్గరికే వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఏ పని మీద ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తమ్ముడు నీతోనే, చెల్లి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బ్రదర్ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నీవు చేయలేని పరిస్థితి, నీ అంతటికి నీవు సాధించుకోలేని పరిస్థితులు, నీ అంతటికి నువ్వు స్వస్థపరచుకోలేని ఆ పరిస్థితుల నుండి ప్రభు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. చూడండి, అందుకని ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ అక్కడ యెరూషలేములో యేసు ప్రభు వారు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వచ్చాడంట.
ఈరోజు డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ. దేవుడు నిన్నే బలపరచాలని కోరుకుంటున్నాడు. ఆనాడు ఆ వ్యక్తిని విడిపించినట్లుగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగాడు, నువ్వు స్వస్థపరచబడి కోరుచున్నావు అన్నప్పుడు ఆయన అతడికి ఉన్న స్థితిని యేసుప్రభు వారికి చెప్పారు. ఈరోజు దేవుడు నీ పరిస్థితులను నేను విడిపించాలంటే, యేసుప్రభు వారు నీ పరిస్థితులను విడిపించాలంటే, నీవు కూడా యేసుప్రభు వారిని అడుగుతున్నప్పుడు నీవు కూడా ఆయనకు జవాబు చెప్పే విధంగా కనుక ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా విడిపిస్తాడు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కనుక మనం చూస్తే ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దింపుటకు నాకు ఎవడునూ లేడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఎవడూ లేడేమో నీకు సపోర్ట్గా నిలబడేవాడు, కానీ ఒక మాట చెప్తున్నాను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే యేసుప్రభు వారు నీకు తోడుగా ఉంటారు. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా ఉండు, ఆయన ఖచ్చితంగా నిన్ను బలపరుస్తారు. అయితే నీవు ఆయన వచ్చి నిన్ను అడిగినప్పుడు నీవు సరి అయిన జవాబు చెప్పగలగాలి. సరిగా ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే చాలు. ఇదిగో నా స్వరముని విని ఎవరైతే తలుపు తీస్తారో నేను లోనికి వస్తాను, వారు నాతో, నేను వారితో ఇరువురం కలిసి భోజనం చేస్తాము అనే సమాధాన సంగతులను దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎన్ని సంవత్సరముల నుండి ఆ ఊబిలో ఇరుక్కుని కూర్చున్నావో, ఎన్ని సంవత్సరముల నుండి ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు విడుదల పొందాలని నీవు గనక ఆశపడితే నిన్ను విడిపించడానికి దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏం జరిగిందో మనం కనుక చూస్తే, యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకొని నడిచాను. హల్లెలూయా. చూడండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయమో. యేసు ప్రభువు వారి నీ జీవితంలో కార్యం చేయడం అది పెద్ద సమస్య కాదండి. ఆయనకి ఇట్టే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. అక్కడికి వచ్చి అన్నాడు, నీకు స్వస్థపరచబడాలని అనుకుంటున్నావా అంటే అని చెప్పి నిజస్థితి చెప్పాడు. యేసు ప్రభువు అన్నారు, అయితే ఇదిగో నీ పరుపు ఎత్తుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాను. కానీ వెంటనే అతడు తన యొక్క పరుపుని ఎత్తుకొని ఏం చేశాడండి, ఎత్తుకొని నడవడం కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. అప్పుడు దాకా చేయలేని కార్యాలను చేయడానికి శక్తినిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుడు మీతో మాట్లాడుతుండగా ప్రభువు మిమ్మల్ని బలపరచునుగాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మీ అంతరంగంలో కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఆ వ్యక్తి 38 సంవత్సరముల నుండి అక్కడ పడిపోయి ఉండగా ప్రభు అతన్ని దర్శించాడు, ప్రభు అతన్ని బలపరిచాడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ధైర్యపరచడానికి ఇక్కడికి వచ్చాను, ఇంతమంది ప్రజలు ఉన్నప్పటికీ నేను నిన్ను విడిపించడానికి వచ్చానని చెప్పి ఆనాడు ఆ బిడ్డని రక్షించి ఆ బిడ్డని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు కొంతమంది వచ్చి అంటారు, యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచారు అని చెప్పి. అది వాళ్ళకి ఏమైందంటే, యూదులు బాగా నిష్టగలిగి భక్తి చేసేవారు. విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏ పనులు చేసేవాళ్ళు కాదు. అలాంటి రోజున విశ్రాంతి దినాన్ని నువ్వు ఇట్లా స్వస్థత కలిగి నువ్వు వెళ్ళమని చెప్పి అన్నావు, నువ్వు చేసేది తప్పు అని చెప్పి వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, 16వ వచనం కనుక మనం చూస్తే, ఈ కార్యము విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. చూడండి, మంచి పని చేస్తే ఏమొస్తుంది మనకి, ఒకసారి చెడు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అరే బాబు ఈ మంచి చేసి మనం ఏం చేస్తున్నామో చెడును అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మనం చేయకూడదని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ యేసు ప్రభువు వారు వచ్చింది దేనికంటే, పని చేయడానికే. హల్లెలూయా. మంచి క్రియలు చేయడానికి ఆయన వచ్చారు. ఆయన యొక్క ప్రాణాన్ని మన కొరకు ప్రతిగా అర్పించడానికే వచ్చారు. అందుకనే అక్కడ ఆ వ్యక్తిని స్వస్థపరిచిన కారణంగా, విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచిన కారణంగా ఆయన ఏం చేశారంటే హింసించారని బైబిల్లో రాయబడి ఉంది. ఒకవేళ నువ్వు చేస్తున్న మంచి పనులను బట్టి, నువ్వు దేవుని కొరకు నిలబడుతున్న విధానాన్ని బట్టి ప్రజలు ఒకవేళ నేను హింసిస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, భయపడద్దు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీవు ధైర్యం తెచ్చుకుందువు గాక. ఆయన ఒకే మాట అన్నాడు, ఇదిగో తండ్రి మొదటి నుండి చేయుచున్నాడు, ఇప్పుడు నేను చేయుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి చేశాడు పని, నేను చేస్తున్నాను. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన కొరకు పనిచేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో అందుకే నాకు కదా యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ 4వ అధ్యాయం యోహాను సువార్తలో, నీ హృదయమును కలవరపడనివ్వద్దు, ఇదిగో నేను వెళ్తున్నాను పైకి, మీ కొరకు గృహాలు సిద్ధపరుస్తున్నాను, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళుట ద్వారా ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. హల్లెలూయా. ఆదరణకర్త వచ్చి మనల్ని ఏం చేస్తాడు, సత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మన వద్దకు వచ్చినప్పుడు నీతిని గురించి, పాపముని గురించి, తీర్పుని గురించి ఒప్పింపు చేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. మన కొరకు పరిశుద్ధాత్మదేవుడు నియమించబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు తండ్రి యొద్దకు నడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ ఏదైనా చేయలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈరోజు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే ప్రభువు నీ జీవితంలో కార్యం చేయడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. లైవ్ని చూస్తున్న బిడ్లారా, లేక ఈ యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్లారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన కష్టమైన నీ కొరకు అనుభవించడానికి, శ్రమైన నీ కొరకు అనుభవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఆ వ్యక్తిని స్వస్థపరిచిన కారణంగా వారు ఆయనను హింసించిరి. విశ్రాంతి దినమైనా పర్వాలేదు, ఆయన రెస్ట్ తీసుకోకుండానే నీ కొరకు నా కొరకు పనిచేస్తున్నాడు. యాక్చువల్గా 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని ఆయన ఏం చేశారు, విశ్రాంతి తీసుకున్నారని మొదట్లో మనం ఆదికాండంలో చూస్తాం కదండి. ఆయన నరుని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడని. కానీ నరుని చేసిన తర్వాత కొంతకాలానికి మనుషుని యొక్క పరిస్థితిని బట్టి, మనుషుడు చేసిన అపరాధములను బట్టి, ఆ మనుషుడు చేసిన వ్యతిరేకతను బట్టి ఎప్పుడైతే ఆ ఏదైనా తోట నుండి బయటికి రావడం జరిగిందో, అప్పటి నుండి కూడా ప్రతిరోజు మనుషుని వెంట పడుతూనే ఉన్నాడు. దేవుని ప్రేమ అది, దేవుని గొప్పతనం అది. ఇదిగో నువ్వు దేవునికి దూరంగా ఉంటూ, దేవునికి ఇదిగో దూరంగా జీవిస్తూ నువ్వు బ్రతుకుతూ ఉన్నావు కదా బిడ్డ. నీ కొరకు ఆయన చాచిన చేతులతో ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన కార్చిన రక్తము,
ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము నీ పాపము నుండి, నా పాపము నుండి విడిపించడానికి చిందించబడింది. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతుండగా ఆ యొక్క బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తిని రక్షించడం కొరకు, స్వస్థపరచడం కొరకు ఆయన ప్రయాణం యెరూషలేము వచ్చారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితుల నుండి నేను విడిపించడానికి, అన్నిటికంటే ముఖ్యంగా ఇదిగో పాపముల నుండి విడిపించడం కొరకు. అందుకనే కదా బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చెను. హల్లెలూయా. యేసు ప్రభువు వారి లోకంలోనికి రావడానికి గల ముఖ్య కారణము నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఇదిగో ఈ లోకంలోనికి ఎవ్వరూ అక్కర్లేక నిన్ను అందరూ విడిచిపెట్టారు, కాదనుకుని విడిచిపెట్టిన ప్రభు నువ్వు నాకు కావాలంటున్నాడు. ఇదిగో 38 సంవత్సరాల నుండి ఎవరూ పట్టించుకోవట్లేదు. చివరికి తన వాళ్ళు కూడా తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడే ఉంటున్నాడు. ఎవ్వరూ పట్టించుకోకపోయినా ప్రభువు పట్టించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు పట్టించుకున్నాడు. యేసే నిన్ను పట్టించుకుంటాడు బిడ్డ. ఇదిగో ఒకవేళ సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావేమో, ఇదిగో నీ పరిస్థితులు బాగాలేదని, అప్పులు ఎక్కువైపోయినాయని, ఇదిగో వివాహం జరగట్లేదని, ఇదిగో నీ కుటుంబ పరిస్థితులు సరిచేయబడట్లేదని, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదని, ఒకవేళ నీ యొక్క పరిస్థితి పాడైపోతుందని, నీ మనస్థితిని పాడు చేసుకుంటూ నువ్వు ఇష్టానుసారంగా బ్రతకాలని అనుకుంటూ ఇదిగో చనిపోవడమే ఇదిగో శరణ్యమని అనుకుంటున్నావేమో, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం ఆగు. ఆనాడు కోనేటి దగ్గరికి వచ్చిన దేవుడు, ఆనాడు జక్కయ్య దగ్గరికి వచ్చిన దేవుడు ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించడానికే. ఇదిగో చనిపోవాలనుకుంటే నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి వస్తే దేవుడు నిన్ను సరిచేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆ కృప మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు స్తోత్రాలయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నారు వారందరికీ కృప కలుగునుగా. తండ్రి పని చేశారు, నేను పని చేస్తున్నాను అని మీరు చెప్పారు. అయ్యా, మీరు మమ్మల్ని రక్షించడం కొరకే మీరు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఆనాడు బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరములు ఇదిగో ఆ వ్యాధితో పడి ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ బిడ్డ కొరకు నీవు వచ్చావు, ఆ బిడ్డను స్వస్థపరిచావు. ఆ బిడ్డ పరుగెత్తుకుంటూ మందిరంలోనికి వెళ్ళి నీ స్తుతించేటట్లుగా చేశావు. ఈ సమయంలో ఎవరెవరైతే వారికి ఉన్న పరిస్థితులను బట్టి లెగలేని పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. నజరుడైన యేసు నామములో వారు తప్పించబడుదురుగాక. నజరుడైన యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. మీ శక్తితో బిడ్డలు నింపండి, బలపరచండి. నజరుడైన యేసుక్రీస్తు నామములో వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటి కాడి బ్రేకగునుగాక. ప్రతి వ్యతిరేకత తొలగిపోవునుగాక. మీరే సహాయం చేసి నడిపించండి. యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచిన ఎడల మరి మాకు తెలియపరచండి. కామెంట్లో మీరు తెలియపరచండి. మీకు ప్రార్థన చేస్తాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. మరి ఎన్నడూ వెనక్కి చూడొద్దు. ప్రభు మీ కొరకే వచ్చారు. ప్రభు మిమ్మల్ని బలపరచడం కొరకే ఎదురు చూస్తున్నాడు. ప్రభు యొక్క రక్తము నీ కొరకే చిందించబడింది. ఆయనను విమోచించడానికి వచ్చినాడు కనుక ఈ మాటను పట్టుకుని ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళవలసిందిగా దైవజనుడిగా నీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు శుభమును కలుగు చేయనుగాక, కృపను కలుగు చేయనుగాక, ఆరోగ్యమును కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రభు చిత్తంలో మళ్ళీ మనం కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్.